హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీకు ఉప్పుడు బియ్యం ఉడకబెట్టే ప్రాసెస్ తెలుసా మీకు? ఇప్పుడు చూపిస్తాను నేను. ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యం. ఫస్ట్ వడ్లు బాగా నానబెట్టుకొని ముందు రోజు నైట్ నానబెట్టేసి మరుసటి రోజు ఉదయం ఉడకబెట్టాలన్నమాట. ఇదిగో మేము ముందు రోజు నైట్ నానబెట్టేసి మరుసటి రోజు ఉదయం ఉడకబెట్టి కింద పోసాము. ఇవి బాగా వేడి చల్లారినాక ఎత్తుకొని పోయి మేడ మీద పోసి బాగా ఆరబెట్టాలి. వడ్లు తేమ లేకుండా గలగల అనే విధంగా ఆరబెట్టి మిషన్కి ఎత్తుకొని పోవాలన్నమాట. మా హస్బెండ్ ఎత్తుకొని పోయి మిద్ది పైన పోస్తున్నాను, నేను మా అవ్వ తోసి పోతానికి వస్తున్నాము. 2 మూటలు ఉడకబెట్టినామండి. మేము ఎప్పుడైనా ఉప్పుడు బియ్యం కావాలంటే ఇడ్లీ బియ్యం కావాలంటే మేము ఇలా ప్రాసెస్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వడ్లు మేమే పైరు చేస్తాం కదా, అందుకని. ఇది చాలా మందికి తెలియదు కదా, అందుకే వీడియో పెడుతున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తేమ లేకుండా బాగా ఆరబెట్టి ఎత్తుకొని పోవాలన్నమాట మిషన్కి. ఇది చాలా లెంతీ ప్రాసెస్ అండి. నానబెట్టాలి, ఉడకబెట్టాలి, కింద ఆరబోయాలి. చాలా కష్టం, కానీ తప్పదు, మేము అలానే చేస్తాం. లాస్ట్ మా హస్బెండ్ ఎత్తుకొని పోయి మిద్ది పైన పోస్తున్నారు, మేము తోసి గోతానికి వేస్తున్నాం. అయిపోయిందండి, పోసేసినాం. ఇంకా మిద్ది పైన వెళ్ళి ఆరబెట్టాలన్నమాట ఈ వడ్లని. ఇదిగోండి, ఈ విధంగా పదసంగా నేర్పి మిద్దంతా ఆరబెట్టాలి. బాగా గలగల తేమ ఇచ్చేసినాయి చూడండి. ఇంక ఇవి పైకి ఎత్తేవాలి. ఇవి తెచ్చి ఇంట్లో పోసి నైట్ ఇంట్లో ఆరాలి వడ్లే. ఇట్లా తెల్లారితో ఎత్తుకొని పోవాలన్నమాట. ఎత్తుకొని పోయి కొట్టుకురావాలి. ఇదిగోండి, మేము కొట్టుకొచ్చేసినాం పోయి వడ్లు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. మేము ఈ విధంగా జల్లి పెట్టి మూటలకు పోసుకుంటాం అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.